మన శరీరం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? యవ్వన ప్రాయం దాటిన తర్వాత మన శరీరం స్థిరమైన స్థితికి చేరుకుంటుంది. 25 సంవత్సరాలు దాటిన తర్వాత మన శరీరంలో సెల్స్ అభివృద్ధి చెందే విధానంలో మార్పు వస్తుంది. ఆ తర్వాత 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు సెల్ అభివృద్ధి చెందుతంతో పాటు సెల్ డ్యామేజ్ జరగటం కూడా ప్రారంభం అవుతుంది. అప్పుడే అయిన వయసు మీద పడుతుందని గ్రహించవచ్చు. ఇటువంటి సమయంలో మన శరీరం గురించి మనం తెలుసుకోవటం ద్వారా మనము అనేక రకాలైన వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. 30 సంవత్సరాలు దాటుతున్న కొద్దీ మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ విజృంభించటం ద్వారా మన సెల్ డ్యామేజ్ జరగటం ప్రారంభమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన శరీరం మనకు ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నింటినీ తెలియజేస్తూ ఉంటుంది. వీటిని మనం గమనించినట్లయితే దీర్ఘకాలిక వ్యాధుల నుండి మనం బయటపడవచ్చు. ఉదాహరణకి డయాబెటిక్ వచ్చే ముందు మెగ్నీషియం లెవెల్స్ మనకు లోపించటం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా హార్మోన్లో మార్పులు రావటం కూడా గమనించవచ్చు. క్యాన్సర్ వచ్చే ముందు దాదాపు సంవత్సర కాలం కంటే ముందు మన శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతూ ఉంటుంది. ఇది మనం గమనించినట్లయితే క్యాన్సర్ నుండి మనం అడ్డుకోవచ్చు. ఈ విధంగా ప్రతి వ్యాధి నుండి మనం కాపాడుకోవటం కోసం మన శరీరం చెప్పే మాటని మనం ఎప్పటికప్పుడు వింటూ ఉండాలి. అందుకోసం మన శరీరం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి సంవత్సరం 35 మిలియన్లకు పైగా దీర్ఘకాలిక వ్యాధులతో చనిపోతున్నారు. వీరిలో సగభాగం క్యాన్సర్, డయాబెటిక్, హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ డిజీజులతోటి ఎక్కువ మంది చనిపోతున్నారు. అంతేకాకుండా ఎన్నో కోట్ల మంది ఇటువంటి వ్యాధులతో జీవిస్తున్నారు. ఈ వ్యాధుల గురించి అవగాహన కోసం, వీటిని అడ్డుకోవడం కోసం మొదటగా మీ శరీరం గురించి మీరు తెలుసుకోండి. మీ శరీరం చెప్పే సూచనలు మీరు గమనించండి. యుక్త వయసు వచ్చిన తర్వాత మానవ శరీరాన్ని ప్రాథమికంగా 3 భాగాలుగా విభజించారు. అందులో ఒకటి మెసోమార్ఫ్, రెండవది ఎండోమార్ఫ్, మూడవది ఎక్టోమార్ఫ్. మెసోమార్ఫ్ శరీరం కలిగిన వ్యక్తులు బలంగా దృఢంగా ఉంటారు. వీరు తగినంత బరువు కలిగి ఉంటారు. వారి శరీరాలు నిటారుగా ఉంటాయి. ఇక తల విషయానికి వస్తే స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఛాతీ మరియు భుజాలు బలిష్టంగా ఉంటాయి. వీరిలో కండరాల శాతం ఎక్కువగా, కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. వీరు సహజంగా ఫిట్గా ఉంటారు. వీరి జీర్ణక్రియ సాధారణంగా వేగంగా ఉంటుంది. అందువలన సులభంగా కండరం పెంచుకోవడం, వాటిని నిర్వర్తించటం సులభతరం చేస్తుంది. వీరికి బ్లడ్ ప్రెషర్ సమాన స్థాయిలో ఉంటుంది. గుండె జబ్బులు, షుగర్, క్యాన్సర్ ఇటువంటి వ్యాధులు దూరంగా ఉంటాయి. వీరి కండరాల పెరుగుదలకు ప్రోటీన్ ఎంతో అవసరం. కనుక న్యూట్రిషన్ ద్వారా ఎంత ప్రోటీన్ అవసరమో అంత తీసుకోవడం మంచిది. రెండవది ఎక్టోమార్ఫ్. ఇది చాలా సన్నని, సున్నితమైన శరీరం. వీరి ఎముకలు సున్నితంగా ఉంటాయి. ఇరుకైన భుజాలు మరియు వేగవంతమైన జీవక్రియ కలిగి ఉంటారు. బరువు పెరగడం వీరికి సవాలుగా ఉంటుంది. వీరికి కూడా గుండె జబ్బులు, క్యాన్సర్, రక్తపోటు మరియు డయాబెటిక్ ప్రమాదం చాలా తక్కువ. సమతుల ఆహారం మరియు వ్యాయామం ఈ రెండిటి ద్వారా వీరు కొంత బరువు పెరగటానికి అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన ఫ్యాట్, ఫ్రూట్స్,
కూరగాయలు మరియు పల్సెస్, సీడ్స్ అధికంగా ఉండే ఆహారం వీరికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీరి శరీరం కొవ్వు, కండరాల పెరుగుదలకు అడ్డంకిగా ఉంటుంది. కనుక వీరు ఎక్కువగా బల శిక్షణ పైన దృష్టి పెట్టడం, ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. చివరిగా ఎండోమార్ఫ్ శరీరం కలిగిన వ్యక్తులు. వీరి శరీరం గుండ్రంగా ఉంటుంది. వీరు సులభంగా బరువు పెరుగుతారు. వీరి హిప్ మరియు నడుము ప్రాంతము చాలా పెద్దగా ఉంటాయి. వీరి పెద్ద పెద్ద ఎముకలు కలిగి ఉంటారు. జీవక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. వీరికి అధిక రక్తపోటు, గుండె జబ్బులు, షుగర్, క్యాన్సర్ వంటి వాటి వలన ప్రమాదం ఉంది. ఈ తరహా శరీరం కలిగిన వాళ్ళు కొవ్వును సులభంగా పెంచుకోగలుగుతారు. వీరు గుండె జబ్బులు రాకుండా ఉండటం కోసం అధిక వ్యాయామం చేయవలసి ఉంటుంది. వారి ఆహారంలో క్యాలరీస్ తక్కువ శాతం ఉండేటట్లు చూసుకోవాలి. ముఖ్యంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, చక్కెర పానీయాలు, స్వీట్లు, ఫ్రైడ్ ఫుడ్, తెల్ల బియ్యం లేదా పిండి వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఏదైనా డైట్ ప్రోగ్రాము వారికి ఉపయోగపడుతుంది. న్యూట్రిషన్ ద్వారా ఒక మంచి డైట్ ప్రోగ్రాము తీసుకోవటం చాలా అవసరం. వీరికి కార్బోహైడ్రేట్స్ సెన్సిటివిటీ ఎక్కువ. అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎక్సర్సైజ్ ప్రకారం వీరి యొక్క డైట్ ప్లాన్లో 30% కార్బోహైడ్రేట్స్, 35% ప్రోటీన్, 35% ఫ్యాట్ ఉండే విధంగా చూసుకోవాలి. చివరిగా శరీర ప్రభావం అనేది అనేక రకాల అంశాలపై నిర్ణయించబడుతుంది. జెనెటిక్గా సంక్రమించటం అంటే తల్లిదండ్రుల నుండి. 2 మేల్ ఫిమేల్ వ్యత్యాసం. 3 లైఫ్ స్టైల్ విధానం. 4 మనం తీసుకునే ఆహారం. వీటి ద్వారా మన యొక్క శరీర విధానం నిర్ణయించబడుతుంది. తదుపరి పురుషులు మరియు స్త్రీలలో వారి శరీర ఆకృతులు ఎలా ఉంటాయి, ఆ ఆకృతి కలిగిన వ్యక్తుల యొక్క ఆరోగ్య స్వభావం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు.